హాయ్ హలో మావ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అయితే వీడియో మా అబ్బాయి మీద ఒక ప్రాంక్ చేయబోతున్నా అండి. ఫస్ట్ టైం ప్రాంక్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రాంక్ అంటే ఆల్మోస్ట్ ఒకసారి గోస్ట్ మీద చేశాను. అది నాకేం పెద్ద మీరు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడైతే మా బాబు మీద అంటే యాక్చువల్గా ఇప్పుడు బాగా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఈ ప్రాంక్ మీదనే నేను షాంపూ వేస్తుంటే మా అబ్బాయి నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. ఇప్పుడైతే స్నానానికి రెడీ అవుతున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో, ఈ వీడియో ఎలా వస్తుందో ఎండ్ వరకు చూసేద్దాం. ఓకేనా? ఇక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు వచ్చే హైప్ మీద మాత్రం ఖచ్చితంగా నాకు కొన్ని పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్. మీరు ఇచ్చే పాయింట్స్ వల్ల కూడా ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. షేర్ కూడా చేయండి. మీరు షేర్ చేసి కొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎదవోదాపి విషయం ఏమిటో చెప్పండి. వల్ల ఇంకా కొన్ని మీకు ఏ ఇష్టం అంటే నేను చాలా వీడియోస్లో నేను చెప్పాను, నా నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ వీడియోస్ అంటే ప్రాంక్ వీడియోసా, గేమ్ వీడియోసా, బయట ఎక్స్ప్లోర్ చేయమంటారా, ఏదైనా ప్లేసెస్ వీడియోస్ గురించా, నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. దాని వర్షన్లో నేనైతే ఈరోజు నుంచి ఆలోచన చేద్దాం అనుకుంటున్నాను. మీ వర్షన్లోనే మీరు ఎలా చెప్తే అలా వెళ్దామని నేనైతే డిసైడ్ అవుతున్నాను ఇంక నుంచి. ఎందుకంటే ఆ వీడియో ఈ వీడియో చేసి మీకు నచ్చడం లేదు. అందుకే మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు ఏదైతే చెప్తారో దాని వర్షన్లోనే పోతాను. ఓకేనా? వచ్చేసండి అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసండి. మా అబ్బాయి అయితే వాటర్ కూడా వేడి ఎదవోదాపి విషయం ఏమిటో చెప్పండి. హీట్ చేసుకుంటున్నాడు. నేనైతే సైలెంట్ చేసేద్దాం. ఓకేనా? చెడు నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. మా అబ్బాయి అయితే హీటర్ కూడా పెట్టుకున్నాడు, టవల్ పెట్టేసుకున్నాడు, అన్ని రెడీగా చేసి పెట్టుకొని ఉన్నాడు. ఇంకా వాటర్ హీట్ ఎక్కుతాయి. ఏమక్క ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. వీడు వస్తారు కదా, ఆల్రెడీ డోర్ కొట్టాను. నేను ఆల్రెడీ డోర్ వేసే ఉంచాను చూడండి. ఇప్పుడు ఆ డోరు ఓపెన్ చేయకముందే మనం బయటకు వెళ్ళిపోదాం. ఓకేనా? వచ్చేసేయండి. నమస్కారం ప్రజలారా. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అరే ఏంట్రా ఇది? ఎవరు షాంపూ వేసింది? షాక్ అయ్యావా? ఏందిరా ఇది? ఏం షాంపూ? కొత్త షాంపూ? నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. ఏం దీపు? ఏం షాంపూ ఇది? రుద్దుతాంటే వస్తుంది. ఏం షాంపూ? మామూలు రోజు తీసుకొచ్చే షాంపూనే, నాన్న అదే తెస్తాడు కదా. ఏం షాంపూ ఇది? రుద్దుతాంటే వస్తుంది. ఏమో నాకు తెలీదు. నీళ్ళు పోసుకొని ఫాస్ట్ తొందరగా వచ్చే చలి. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? నువ్వు సరిగ్గా రుద్దుకోవట్లేదేమో షాంపూని అంటున్నావు. ఇవే తగ్గించుకుంటే మంచిది.
వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, దెబ్బకి ఎట్టున్నాడు వాడు. వామ్మో. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏమి మామూలు షాంపూనే పెట్టినా. చెప్పు నిజమే, ప్రాంక్ తీయదు. ఏం ప్రాంకు లేదు, బొమ్మలో ప్రాంకు లేదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. నేనేం చేయలేదు దానికి. ఏం నేనేమన్నా నేను రెడీ చేసినానా షాంపూ ఏమన్నా? ఆ ట్యాప్ కింద కడుక్కో. ఆ ట్యాప్ దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. నాకేం తెలుసు? ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. వాడైతే పాపం అసలు బయట కూర్చొని పాపము స్నానం చేస్తూ చలికి వణికిపోయాడు. కళ్ళన్నీ రెడ్డిగా అయిపోయి పాపం అనిపించింది. కానీ తప్పదు, వీడియో కోసం అనేసి చేయమని అంటే యాక్చువల్గా వీడియో అనేది తెలియదు బాబుకి. అక్కడ పెట్టేసి వాటర్ పెట్టేసి వచ్చాం. కళ్ళు అయితే రెడ్ అయిపోయి అసలు చూపిస్తున్నాడు, ఇలా చూపిస్తున్నాడు కళ్ళు ఇలా పెట్టేసి. ఏదో చేస్తుంది మా మమ్మీ, ఏదో చేస్తుందనే దాంట్లోనే ఉన్నాడు సార్. మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఈ దెబ్బతో నాకు ఏ షాంపూలు వద్దనేసి వాళ్ళు. మా ఏంది మా నువ్వు నిజం చెప్పు. ఏం నిజం చెప్పాలి? బకెట్ తీసుకుని కొడతా ఇప్పుడు. ఏం షాంపూ అది? షాంపూనా? మామూలు షాంపూ మన రోజు యూజ్ చేసేదే. ఏంది రాది? వాటర్ ఇల్లు అనుకున్నావు, ఏమనుకున్నావు రాది?